వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డే 8 ఆఫ్ 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్. సో ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఈ పివట్ టేబుల్స్ నిన్న డిఫరెంట్ అట్రిబ్యూట్స్ మీద డిఫరెంట్ కేటగరైజేషన్స్ మీద మీకు పివట్ టేబుల్స్ వేయడం ఎలాగో చూపించాను కదా, డిఫరెంట్ కాంబినేషన్స్తో. సో అట్ ద సేమ్ టైం అలాగే మనం ఒక్క సేల్స్ అనే కాలంనే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ వాల్యూస్లోకి డ్రాగ్ చేసి మనం ఏం చేసాం, డిఫరెంట్ మెట్రిక్స్ని జనరేట్ చేసాం. ఒకసారి మ్యాక్సిమం, ఒకసారి కౌంట్, ఒకసారి మినిమం. సో అలాగా మనకి ఇలాగ ఒక బేసిక్ రిపోర్ట్ జనరేట్ అయింది చూడండి. సో కానీ నేను ఈ సెషన్లో మిమ్మల్ని ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. సో జనరల్గా మీరు మేనేజర్స్కి కానీ, సిఈఓస్కి కానీ, సిఎక్స్ఓస్కి కానీ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు జస్ట్ ఇలాగ రిపోర్ట్ ఇచ్చేస్తే బాగుంటుందా? జస్ట్ ఇలా బేర్గా ఏమీ లేకుండా నార్మల్గా ఇలా రిపోర్ట్ సబ్మిట్ చేసేస్తే ఇదేదైనా బాగుందా? సో జనరల్గా ఏంటంటే పెద్ద డెసిషన్ మేకర్స్కి రిపోర్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి చదవడానికి, వాళ్ళకి అర్థం చేసుకోవడానికి చాలా అనుగుణంగా రిపోర్ట్ ఇస్తాం అన్నమాట. సో నేను మీకు 2 రకాల రిపోర్టింగ్ స్టైల్ చూపిస్తాను. అందులో మీకు ఏం బాగుంటే మీరు అదే ఫాలో అవ్వండి. సో ఇందులో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవు. జనరల్గా నేను నేర్చుకున్న 4-5 టెక్నిక్స్ చూపిస్తాను మీకు. సో ముందుగా ఈ పివట్ టేబుల్ని కాపీ చేసుకుని కింద దీన్నే పేస్ట్ చేసుకుంటాను. అంటే ఏం లేదు, ఇదే పివట్ టేబుల్ని కింద డూప్లికేట్ చేశాను జస్ట్ మీకు 2 స్టైల్స్ ఆఫ్ రిపోర్టింగ్ చూపించడానికి. ఇది మనం నిన్న తయారు చేసింది, ఇప్పుడు చేసేది. మెట్రిక్స్ అన్నీ సేమే, రిపోర్ట్ అంతా సేమే. ప్రెజెంటేషన్లో చిన్న టెక్నిక్స్ చూపిస్తాను ఈరోజు సెషన్లో, అంతే. సో ఇప్పుడు చూడండి, జనరల్గా ఎప్పుడు మనకి ఏంటంటే ఒక కాలంలో, ప్రోడక్ట్ అనే కాలంలో టెక్స్ట్ ఉంది కదా. మనకి ఎప్పుడైనా ఒక కాలంలో టెక్స్ట్ ఉందనుకోండి, ఆ వాల్యూస్ అన్నీ లెఫ్ట్కి అలైన్ అయ్యి ఉండాలన్నమాట. సో ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ కూడా లెఫ్ట్కి అలైన్ అయ్యి ఉన్నాయి, గొడవ లేదు. సో అలాగే ఒక వాల్యూలో నెంబర్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ సెంటర్ పాయింట్లో ఉండాలి. సో చూడండి రైట్కి అలైన్ అయ్యి ఉన్నాయి, కాదు సెంటర్లో ఉండాలి. ఓకే, ఇక్కడ కూడా సెంటర్లో ఉండాలి. సో నేనేంటంటే ఇలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకునే బదులు ఇలా టైం అంతా సెలెక్ట్ చేసుకుని ఇలా సెంటర్ అలైన్ నొక్కేసాను అనుకోండి, అన్నీ నీట్గా మధ్యలోకి అలైన్ అయిపోతాయి అన్నమాట. సో అది అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటి, హెడ్డింగ్స్ చూడండి. ఇక్కడ ప్రాబ్లం ఉంది. ప్రోడక్ట్ ఇది సేల్స్, ఓకే. ఇది కౌంట్, ఇది యావరేజ్ సేల్. సో ఏవీజీ అని పెట్టి సేల్ అని పెడతాను. మ్యాక్స్ సేల్ ఎంఏఎక్స్ అని పెట్టి డాట్ సేల్ అని పెడతాను, అర్థమవుతుంది. అలాగే మిన్ ఎంఐ అని పెట్టి డాట్ సేల్. సో ఇదేంటి, ఇది పర్సంటేజ్ కదా, పర్సంటేజ్ సింబల్ ఇచ్చేసి సేల్ అని రాద్దాం. సో ఈ హెడ్డింగ్స్ పెట్టాను. నెక్స్ట్ ఏం చేయొచ్చు నేను, ఇంకా వాట్ కెన్ ఐ డూ టు మేక్ దిస్ బెటర్? సో నేను కండిషనల్ ఫార్మాటింగ్ ఫార్ములాస్ ఉన్నాయి, వాటిని అప్లై చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలాగా సేల్స్ ఉన్నాయి కదా, దాని పక్కనే చిన్న బార్ గ్రాఫ్ కావాలి, ఈ సెల్లోనే కావాలి. సో నేనేం చేస్తానంటే సేల్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ సెకండ్ కాలంలో ఇంకో డూప్లికేట్ సేల్స్ ఎంట్రీని పెట్టాను. ఇక్కడ ఏం పెడతానంటే బార్ అని పెడతాను దీనిపైన. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కాలంని అంతటినీ సెలెక్ట్ చేసుకుని, సో ఇది చెప్పే ముందు ఇంకొక చిన్న చెప్తాను. ఇక్కడ మామూలుగా పివట్ టేబుల్ మీద ఎక్కడైనా క్లిక్ చేసి డిజైన్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఏదైనా మంచి ప్లెయిన్ డిజైన్ చూస్ చేసుకోండి. సో నాకైతే ఈ డిజైన్ కొంచెం నచ్చింది, ఈ డిజైన్ బాగుంది, బ్లూ కలర్. సో మీకు ఏం నచ్చితే అది. సో ఇది బాగానే ఉంది, ఈ బ్లూ కలర్ కానీ బ్రౌన్ కూడా బాగానే ఉంది. సో నేను దీన్ని తీసుకుంటున్నాను. సో వన్స్ దీన్ని తీసుకున్న తర్వాత చూడండి సేల్స్, ఇక్కడ ఇంకో సేల్స్ క్రియేట్ చేసి దానికి బార్ అని పెట్టాం కదా, నేను ఆ కాలంని సెలెక్ట్ చేసుకుంటాను. ఆ కాలంని సెలెక్ట్ చేసుకుని హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ అని ఉంటుంది చూడండి. కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి డేటా బార్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా, డేటా బార్స్లోకి వెళ్ళి సాలిడ్ ఫిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. అందులో సో మనకున్న బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ అయితే కొంచెం ఎపీలింగ్గా బాగా అనిపిస్తుంది. సో గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో చూస్ చేసుకున్న వెంటనే చూడండి నా సేల్స్ అన్నీ కూడా ఇలా ఆటోమేటిక్గా నా వాల్యూస్తో పాటు ఇలా బార్ గ్రాఫ్ కూడా కనిపిస్తుంది నాకు చిన్నగా. ఆ సెల్ అంతా ఒక కలర్తో ఫిల్ అయింది. ఆ సెల్ అంతా కలర్ ఫిల్ అయిపోయింది అనుకోండి,
అది హయ్యెస్ట్ వాల్యూ అని. సెల్‌లో చాలా తక్కువ ప్రపోర్షన్ కలర్ ఫిల్ అయిందనుకోండి, అది లీస్ట్ వాల్యూ అని చెప్పి అనమాట. సో, దాన్ని బట్టి మనం హయ్యెస్ట్ సేల్ ఎంత, లీస్ట్ సేల్ ఎంత మనం ఈజీగా చూసేవాళ్ళు పట్టుకోవచ్చు. సో, ఇక్కడ నాకు ఆల్రెడీ సేల్స్ వాల్యూ ఉంది. ఇక్కడ నాకు సేల్స్ వాల్యూ అనవసరం. సో, నేనేం చేస్తానంటే ఈ కాలమ్‌ని అంతా మళ్ళీ సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్‌లో మేనేజ్ రూల్స్‌లోకి వెళ్తాను. ఆల్రెడీ నేను పెట్టిన రూల్ ఇక్కడ ఉంది. సో, దీని మీద డబుల్ క్లిక్ చేయగానే ఆ రూల్ ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ షో బార్ ఓన్లీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి జస్ట్ ఓకే క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్గా చూడండి దీని పక్కన ఒక్క బార్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదు. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు నాకు ఈ కాలం ఉంది. ఈ కాలంలో నాకు ఎన్ని లైక్ తక్కువ క్వాంటిటీ ఎక్కడ అమ్ముతున్నాను, ఎక్కువ క్వాంటిటీ ఏ ఐటెంలో అమ్ముతున్నానో నాకు తెలియాలి. సో, తక్కువ క్వాంటిటీ ఏ ఐటెంలో అమ్ముతున్నాను, ఎక్కువ క్వాంటిటీ ఏ ఐటెంలో అమ్ముతున్నాను, అసలు ఆ ఐటమ్స్ యొక్క ప్రపోర్షనాలిటీ ఎలా ఉంది, వాటి ఫ్లో ఎలా ఉంది తెలియాలి. సో, అప్పుడు నేనేం చేస్తానంటే ఆల్రెడీ బార్ వాడాం కదా, ఈసారి కలర్ స్కేల్స్ వాడదాం. సో, కలర్ స్కేల్స్లో మనకి 3 ఆప్షన్స్, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. నేను ఈ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఆటోమేటిక్గా హయ్యెస్ట్ వన్నీ టాప్ 30% కేటగిరీ అంతా గ్రీన్తో హైలైట్ అవుతుంది. మిడిల్ 30% కేటగిరీ అంతా ఎల్లోతో హైలైట్ అవుతుంది. బాటమ్ 30% కేటగిరీ అంతా రెడ్తో హైలైట్ అవుతుంది. సో, దీన్ని బట్టి మీరు ఈజీగా చెప్పచ్చు. సో, ఒకదానికి గ్రీన్ కలర్ ఉందంటే కౌంట్ బాగుందన్నమాట. ఒకదానికి ఎల్లో కానీ ఆరెంజ్ కానీ ఉందనుకోండి, కౌంట్ కొంచెం యావరేజ్గా ఉంది. ఒకదానికి రెడ్ ఉంటే కౌంట్ అంతగా బాగాలేదని అర్థం. సో, ఇప్పుడు అలాగే యావరేజ్ సేల్కి కూడా ఒక మంచి కండిషనల్ ఫార్మాటింగ్కి సంబంధించింది ఏదైనా పెడతాం. సో, నాకేం కావాలంటే ఇప్పుడు యావరేజ్ సేల్లో ఏ సేల్కి అయితే, ఏ ఐటెంకి అయితే హయ్యెస్ట్ యావరేజ్ సేల్ ఉందో నేను దాన్ని పట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మీద కొంచెం నేను డిస్కౌంట్స్ ఇద్దామనో లేదా సేల్స్ పీపుల్కి బోనస్లు ఇద్దామనో సమ్ ఐడియాస్ ఉన్నాయి మా కంపెనీకి. సో, దానివల్ల నేను దాన్ని పట్టుకుందాం అనుకుంటున్నాను. సో, ఏదైతే ఇక్కడ ఫస్ట్ హైలైట్ సెల్ రూల్స్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు అని 4 ఆప్షన్స్ ఉంటాయి. సో, అందులో గ్రేటర్ దాన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నా యావరేజ్ సేల్ కనుక ఒక ఐటెంకి 50,000 కన్నా దాటి ఉందనుకోండి, దాన్ని గ్రీన్ ఫిల్తో హైలైట్ చేయమని అడుగుతున్నాను అనమాట. సో, ఇక్కడ చూడండి ఇవన్నీ 50,000 కన్నా దాటి ఉన్నాయి. సో, గ్రీన్ ఫిల్, సో ఇలాంటప్పుడు మనం హైలైట్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. సో, అప్పుడు నేనేమి ఇస్తానంటే 65,000 కన్నా దాటున్న వాటిలన్నిటిని గ్రీన్ ఫిల్తో హైలైట్ చేయమని ఇచ్చాను. సో, ఇక్కడ కూడా చూడండి ఆల్మోస్ట్ 65,000 కన్నా దాటి ఉన్నాయి. సో, ఏం చేద్దాం, 75 ఇద్దాం. సో, ఏది ఇస్తే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ దెమ్ హైలైట్ అవ్వకుండా ఓన్లీ ఫ్యూ హైలైట్ అవుతాయో అలాంటివి ఇచ్చామనుకోండి, మన టాప్ మేనేజ్మెంట్కి చూపించడానికి బాగుంటుంది కదా. సో, ఇలాంటప్పుడు నన్ను అడిగితే అంతా కూడా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయ్యింది కదా, డేటా అంతా దగ్గరగా ఉంది కదా. అప్పుడు అలాంటప్పుడు మనం హైలైట్ సెల్ రూల్స్ కన్నా టాప్ అండ్ బాటమ్ రూల్స్కి వెళ్తే మనకు బాగా పని అవుతుంది. చూడండి ఇక్కడ టాప్ 10 ఐటమ్స్ ఉంది కదా, ఈ టాప్ 10 ఐటమ్స్లోకి వెళ్ళి క్లిక్ చేశారంటే ఈ 10 తీసేసి మనం 5 పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఉన్న లిస్ట్లో టాప్ 5 ఐటమ్స్ గ్రీన్ కలర్తో హైలైట్ అవుతాయి. సో, చూడండి ఈ ఆప్షన్ ఇందాక దాని మీద కొంచెం నీట్గా ఉంది. సో, కాకపోతే ఏంటంటే ఈ టేబుల్ బ్యాక్గ్రౌండే దానికి సెట్ అవ్వలేదు. నేను పని చేస్తాను, ఈ బ్యాక్గ్రౌండ్ని ఇలాగా ఏదో ఒక డల్ కలర్లోకి మారుస్తాను. సెట్ అవుతుందేమో చూద్దాం. సో, చూడండి ఇలా ఒక డల్ కలర్ కింద మార్చాను. కావాల్సి హెడర్స్ అన్నిటిని మనం ఏదైనా డార్క్ ప్యాచ్ కలర్ వేసుకోవచ్చు వీటిని కవర్ చేయడానికి. సో, ఇలా వేసుకోవచ్చు కవర్ చేయడానికి. సో, ఆటోమేటిక్గా నా టాప్ 5 యావరేజ్ సేల్స్ అన్నీ కూడా హైలైట్ అయిపోయాయి. ఇప్పుడు నాకు బాటమ్ 5 యావరేజ్ సేల్స్ అన్నీ కవర్ అవ్వాలి. సో, మళ్ళీ టాప్ బాటమ్ రూల్స్లోకి వెళ్తాను. బాటమ్ 10 ఐటమ్స్ తీసుకుంటాను. నాకు 10 అవసరం లేదు, 5 చాలు. అవన్నీ రెడ్ కలర్లో హైలైట్ అవ్వాలి. సో, చూడండి ఆటోమేటిక్గా రెడ్ కలర్లో హైలైట్ అయిపోయాయి. సేమ్ ఇదే టెక్స్చర్ నా మ్యాక్సిమం సేల్లో కూడా రిపీట్ అవ్వాలి. సో, సేమ్ నేను అదే ఫాలో అవుతాను. చూడండి మొత్తం నా మ్యాక్సిమం సేల్ కాలం అంతటిని సెలెక్ట్ చేసి టాప్ బాటమ్ రూల్స్లోకి వెళ్ళి టాప్ 10 ఐటమ్స్, ఇక్కడ నాకు అన్నీ తెలియక్కల, టాప్ 3 ఐటమ్స్ తెలిస్తే చాలు మ్యాక్సిమం. సో, నా టాప్ 3ని గ్రీన్ కలర్లో హైలైట్ అయితే చాలు. అలాగే ఇదే కాలం మీద బాటమ్ 3 రెడ్ కలర్లో హైలైట్ అవ్వాలి. సో, చూడండి ఎంత బ్యూటిఫుల్గా చార్ట్ అంతా చూపిస్తుందో. సో, అంటే
ఒక మేనేజర్ గానీ, సీఈఓ గానీ వన్స్ మీ డేటా చూడగానే అది చదవాల్సిన అవసరం ఉండకూడదనమాట అతనికి. అతనికి ఈజీగా వెళ్ళిపోవాలి. చూడగానే అతని బ్రెయిన్ క్యాచ్ చేసేయాలి. సో, అందుకే కొంచెం విజువల్లీ అపీలింగ్‌గా చూపిస్తున్నాం మనం. అంతకన్నా ఏం లేదు. సో, ఇవన్నీ కూడా సేల్స్‌తో సార్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఈ రకంగా కనిపిస్తుంది ఈ కాలమ్. మనం ఒక్కసారి వెళ్ళి దాన్ని ప్రోడక్ట్‌లో ఏ టు జెడ్‌తో సార్ట్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, దీనికి సేల్ ఎక్కువుంది. దీనికి సేల్ ఎక్కువుంది. సో, వన్స్ అతను చూపు ఇలా పడగానే ఇదేంటి ప్రోడక్టు మంచి ఫుల్‌గా ఉంది. ఓహో! ప్రింటర్ సేల్ బావుందనమాట. ఓకే. ఇది గ్రీన్ ఉందంటే ఇది కూడా టాప్ 5 మాక్సిమం సేల్‌లో ఉంది. అలా చెప్పేయగలడు. సో, అలాగే మీరు ఒకసారి గమనిస్తే చూడండి. ఈ యావరేజ్ సేల్ తక్కువ ఉన్న వాటిల్లో ఈ యావరేజ్ సేల్ చూడండి. ఇది మ్యాక్స్ సేల్ దీంట్లో తక్కువుంది. ఇది కూడా తక్కువుంది. సో, గేమింగ్ కన్సోల్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలన్నమాట. ఎందుకంటే యావరేజ్ సేల్ సరిగ్గా జనరేట్ అవ్వట్లేదు. బిల్లింగ్ కూడా సరిగ్గా జనరేట్ అవ్వట్లేదు. ఎందుకంటే మాక్సిమం సేల్ తక్కువుంది. ఇలాంటి అనాలిసిస్‌కి సంబంధించిన డెసిషన్స్ వాళ్ళకి తీసుకోవడానికి డేటా సులువుగా ఉంటుంది. సో, నేనేం చేస్తానంటే మళ్ళీ పర్సంటేజ్ కాలమ్ తీసుకున్నాను. మినిమమ్ సేల్ నాకు అంత అవసరం లేదు. అలా వదిలేశాను. పర్సంటేజ్ కాలమ్ తీసుకుని నాకు ప్రతి పర్సంటేజ్ ఇంపార్టెంటే. ఆ పర్సంటేజ్ యొక్క ట్రెండ్ ఎలా ఉందో నేను చూద్దాం అనుకుంటున్నాను. సో, దానికి నేనేం చేయొచ్చు, డేటా బార్స్ హైలైట్ సెల్ రూల్సా ఇక్కడ ఓకే. కలర్ స్కేల్స్‌లోకి వెళ్తాను. కలర్ స్కేల్స్‌లోకి వెళ్ళి ఇందాక సెలెక్ట్ చేసుకున్న ఆప్షనే సేమ్ మనం సెలెక్ట్ చేసుకుందాం. సో, హైయెస్ట్ పర్సంటేజ్ కొంచెం హైయెస్ట్ రెవెన్యూ కాంట్రిబ్యూటింగ్‌వన్నీ కొంచెం ఈ కలర్‌లో వస్తాయి. గ్రీన్ కలర్‌లో వస్తాయి. కొంచెం మీడియం లెవెల్‌లో రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నవన్నీ యెల్లో కలర్‌లో వస్తాయి. లీస్ట్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ అంతా రెడ్ కలర్‌లో వస్తది. సో, ఆటోమేటిక్‌గా ఇలాగ ఉంటుందన్నమాట. ఈ పైన ఇంకా కలర్ ఇంకా అంత నీట్‌గా లేదు. ఏదైనా డార్క్ కలర్ పెట్టి దాని మీద టెక్స్ట్ వైట్ కలర్ టెక్స్ట్ పెడదాం. సో, ఇది కొంచెం బెటర్ ఇందాకటి మీద. సో, ఇలాగా మనం నీట్‌గా ఒక చిన్న రిపోర్ట్ లాగా తయారు చేసి మనం మన సీఈఓకి గానీ, మన డైరెక్టర్స్‌కి గానీ ఇస్తే దే ఫీల్ హ్యాపీ అనమాట. సో, దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ మనం పెట్టింది ఏదైతే ఉందో, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా డిజిటల్ కెమెరా దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్టర్ పెట్టి టాప్ 10లోకి వెళ్ళి జస్ట్ 5 ఐటమ్స్ టాప్ 5 సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ కండిషనల్ ఫార్మాటింగ్ రూల్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. అప్పుడు ఇవేం చూపిస్తాయంటే టాప్ 5లో టాప్ ఏంటి, వాటికేమో గ్రీన్ ఇస్తాయి, యావరేజ్ వాటికేమో యెల్లో ఇస్తాయి, కొంచెం లీస్ట్ వాటికేమో రెడ్ ఇస్తాయి. సో, ఈ కండిషనల్ ఫార్మాటింగ్ రూల్స్ కూడా ఎప్పటికప్పుడు మీరు డేటాని ఎలా అయితే బెండ్ చేస్తారో దాంతోపాటు ఇవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో, మీరు చెప్పండి ఇప్పుడు ఎప్పుడైనా రిపోర్ట్ షేర్ చేసేటప్పుడు, సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ అంత ఎఫెక్టివ్గా లేదు. సో, అప్పుడు నేనేం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ కాలం క్లిక్ చేసి కాలం అంతా సెలెక్ట్ చేసి కలర్స్ మీ ఇష్టం. కలర్స్ దేవుంది, మీ ఇమాజినేషన్ తగ్గట్టు మీరు పెట్టుకోండి. మీరు ఇంకా ఏ కలర్ బెటర్ అనిపిస్తే మీరు ఆ కలర్ చూస్ చేసుకోండి. నాకు అంత కలర్ థియరీ మీద అంత టచ్ లేదు. సో, ప్రస్తుతానికి ఏదైనా మంచి ఈ కలర్ బాగుంటుందేమో అనుకుంటున్నా. సో, పెడదాం. ఓకే, ఇది బాగానే ఉంది దేవుడి దయ వల్ల. సో, ఓకే, గుడ్. సో, ఇప్పుడు ఇలా రిపోర్ట్ షేర్ చేశాను అనుకోండి, మా మేనేజర్కి కూడా ట్రాక్ చేసుకోవడం ఈజీ అనమాట. సో, మ్యాక్సిమం సేల్, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్లో ఇలా చూస్తాడు మ్యాక్సిమం సేల్ కాలంలో. ఓకే, ఏంటి 2,48,000 గ్రీన్ ఉంది. ఓకే, డిష్ వాషర్ హైయెస్ట్ మ్యాక్సిమం సేల్స్ జనరేట్ చేస్తుంది అనమాట. అలాగే కిందకు వస్తాడు 1,86,000 ఏంటిది స్పీకర్. సో, స్పీకర్ సరిగ్గా ఇండివిజువల్గా సేల్ సరిగ్గా జనరేట్ చేయలేకపోతుంది అనమాట. అలాగే వాటి రెవెన్యూ కాంట్రిబ్యూషన్ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి అలా చూసుకుంటూ వెళ్తాడు ట్రెండ్. ఈ రెడ్ ఉన్నవన్నీ లీస్ట్ అని, ఎల్లో ఉన్నవన్నీ యావరేజ్ అని, గ్రీన్ ఉన్నవన్నీ టాప్ అని. సో, అలాగా తనకు ఒక మంచి ఐడియా వస్తుంది. సో, ఇంత సేల్ జనరేట్ అయింది, సో ఎన్ని ప్రోడక్ట్స్ అమ్ముడవుతున్నాయి, స్టాక్ ఎంత మూవ్ అవుతోంది చూసుకుంటాడు. ఏ ఐటమ్ స్టాక్ ఎక్కువ మూవ్ అవుతోంది, సో ఇక్కడ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ ఐటమ్స్కి సంబంధించిన స్టాక్ ఎక్కువ మూవ్ అవుతుంది. సో, యావరేజ్గా స్టాక్ ఎందులో మూవ్ అవుతుంది, ఎల్లో కలర్లో ఉన్న దాంట్లోంచి మూవ్ అవుతుంది. లీస్ట్ స్టాక్ ఎందులోంచి మూవ్ అవుతుంది అంటే బాగా తక్కువ స్టాక్ ఎందులోంచి కదులుతుంది అంటే హెడ్ ఫోన్స్, ఇవన్నీ బాగా తక్కువ అమ్ముడవుతున్నాయి అనమాట. సో, అవన్నీ మీరు నెంబర్తోనే చెప్పక్కర్లేదు, క్లియర్ కట్గా మీరు ఇలాంటి సింపుల్గా ఇలాంటి కలర్ కోడింగ్తో కూడా చెప్పచ్చు అనమాట. సో, ఇక్కడ మినిమం సేల్ ఉంది కదా, నేను ఇంకొక చిన్న చెప్తాను చూడండి. ఇది ఎందుకో ఖాళీగా వదిలేయడం ఎందుకు, దీని మీద కూడా ఏదో ఒకటి పెడదాం. సో, కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఐకాన్ సెట్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మినిమం సేల్లో గ్రీను, ఎల్లో, రెడ్ ఉంది. నేను సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే
మీకు ఎప్పుడైనా ఇలాగా యాషెస్ వచ్చాయనుకోండి, ఆ కాలం ఎడ్జ్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ ఇవ్వండి. అదేం లేదు, స్పేస్ సరిపోక అలా వస్తుందన్నమాట. సో ఇది ఆటోమేటిక్గా తీసుకుంది. ఏం తీసుకుందంటే హైయెస్ట్ వాల్యూకి గ్రీన్ ఇచ్చింది, లీస్ట్ వాల్యూకి ఏమో రెడ్ ఇచ్చింది, యావరేజ్గా ఉన్న వాల్యూకి ఏమో ఎల్లో ఇచ్చింది. మనం దీన్ని ఎడిట్ చేయాలనుకోండి, ఇక్కడ మేనేజ్ రూల్స్లోకి వెళ్ళి కండిషనల్ ఫార్మాటింగ్లో ఇదిగోండి దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. వెన్ ద వాల్యూ ఈజ్ మోర్ దాన్ 67 అంటే గ్రీన్ ఇచ్చింది. అది పర్సంటేజ్లో ఉంది, చూడండి మీరు గమనించండి, పర్సంటేజ్లో ఉంది. మనం నెంబర్ పెట్టి ఒక సపోజ్ 5,000 కన్నా ఎక్కువ ఉంటే మినిమం సేల్, నాకు గ్రీన్ ఇమ్మని అడిగాను. 5,000 కన్నా తక్కువ ఉందనుకోండి మినిమం సేల్, సో 5,000 కన్నా ఎక్కువ ఉంటే గ్రీన్ ఇమ్మని అడిగాను. 5,000 కన్నా తక్కువ ఉందనుకోండి రెడ్ ఇమ్మని చూపించాను. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసింది వెన్ లెస్ దాన్ 5,000. సో అండ్ అనే ఫంక్షన్ నాకేం అవసరం లేదు. సో ఓకే కొట్టాను. సో 0 ఇద్దాం. సో చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ సపోజ్ దీన్ని, సో ఇది పివట్ టేబుల్ కాబట్టి కదలట్లేదు. నేను ఒక పని చేస్తాను. సో ఇక్కడ మినిమం సేల్ కదా, ఇక్కడ సేల్స్ డేటాలోకి వెళ్ళి ఏదో ఒక దానికి, ఇప్పుడు అభిషేక్ బచ్చన్ అనే డేటాని 2,000 ఇస్తాను ఇక్కడ. సో అప్పుడు ఇదే కదా మినిమం సేల్ అవుద్ది. సో పివట్ టేబుల్లోకి వచ్చి ఒకసారి ఎడిట్ చేసి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ 2,000 రూపీస్ సేల్ వచ్చింది చూసారా. 2,000 అనేది 5,000 కన్నా తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా అది రెడ్ కలర్లో చూపించింది. మిగిలినవన్నీ 5,000 కన్నా ఎక్కువ కాబట్టి గ్రీన్ కలర్లో చూపించాయి. లేదా మీకు ఏదైనా తేడా అనిపిస్తే మీరు ఇక్కడికి వెళ్ళి ఒకసారి కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్ళి ఆ రూల్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. డబల్ క్లిక్ ఇచ్చి ఆ రూల్ని ఇక్కడ మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 5,000 అంటే మరీ తక్కువ లిమిట్ అయిపోయినట్టు ఉంది. ఒక 10,000 పెడదాం. 10,000 కన్నా ఎక్కువ ఉన్నవన్నీ గ్రీన్, 10,000 కన్నా తక్కువ ఉన్నవన్నీ రెడ్ కలర్లో చూపించమని అడిగాం. చూడండి ఇప్పుడు ఫెయిర్గా ఉంది. 10,000 కన్నా తక్కువ ఉన్నవన్నీ రెడ్ కలర్లో అది క్లియర్గా చూపిస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, ఈ 2 రిపోర్ట్స్ ఉన్నాయి, ఇందులో ఏది చదవడానికి ఫీజిబుల్గా ఉంది? సో ఈ రిపోర్ట్ ఇలా ఉందంటే సో చదవడం కష్టం. చూడండి ఇలా ఇండివిజువల్ అమౌంట్స్ని పెద్ద పెద్ద రిపోర్ట్స్లో చదవడం కష్టం. ఇదైతే చాలా ఈజీగా సింపుల్గా, ఇదేదో హైలైటర్స్తో హైలైట్ చేసినట్టు సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ ఛాలెంజ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ పార్టిసిపేషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.